సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిచే రచించబడిన కాళికాంబ సప్తశతిలోని 231 నుండి 240 పద్యాలను మీకు వివరించబోతున్నాను. చెట్టు పుట్టలకును చేయెత్తి మ్రొక్కుచు ఒట్టి మాటలిట్లు వదరనేలా దిట్టమైన గురుడు దేదీప్యమయ్యుండా కాళికాంబ హంస కాళికాంబ ఓ కాళికాంబ, చెట్టు పుట్టలు వంటి జడ వస్తువుల ముందు చేతులు జోడించి నమస్కరిస్తూ అర్థం లేని వృధా మాటలు మాట్లాడటం ఎందుకు? నిజమైన జ్ఞానాన్ని బోధించగల వెలుగువలే ప్రకాశించే గొప్ప గురువు ఉన్నప్పుడు అటువంటి నిస్సారమైన ఆచారాలతో కాలక్షేపమును చేయడం వ్యర్థం. కాబట్టి మనం నిజమైన జ్ఞానదాత అయిన గురువునే ఆశ్రయించి ఆయనను సేవించాలి. గురుడు ముక్కుతాడు గూర్చి వంచిన వేళ చిత్తశుద్ధి కలుగు శిష్యునకును. మనసు మకురు చేసి మాయలు పన్నును కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, గురువు శిష్యుని తప్పులను సరిదిద్దేందుకు కొంచెం కఠినంగా ప్రవర్తించి అతనిని నియంత్రించడానికి ప్రయత్నించినప్పుడు చిత్తశుద్ధి ఉన్న శిష్యుడు దానిని సద్విధంగా అర్థం చేసుకొని తనను తాను సరిచేసుకుంటాడు. కానీ మనసు స్థిరంగా లేని శిష్యుడు మాత్రం గురువు ఉద్దేశాన్ని తప్పుగా గ్రహించి అనుమానాలు పెంచుకొని అనవసరంగా ఏదేదో ఆలోచిస్తూ మనస్సును మాయలకు గురి చేస్తాడు. మూటి మూట గట్ట ముమ్మూల బ్రహ్మము కానవచ్చు దివ్యకాంతితోడా కానవచ్చు తానే కైలాసమనుకొండా కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, బయట కనిపించే వస్త్రాలు, వేషాలు, మాట్లాడే మాటలను చూసి ఎవరి నిజస్వరూపాన్ని అంచనా వేయలేం. సాధారణంగా కనిపించే వ్యక్తిలోనే పరమాత్మతత్వం దాగి ఉండవచ్చు. పరమాత్మ స్వరూపాన్ని కలిగి ఉన్న వ్యక్తి దివ్యమైన కాంతితో వెలుగొందుతాడు. అటువంటి జ్ఞానవంతులే కైలాసమనే పర్వతాన్ని దర్శించగలడు. వేద విద్యలెల్లా బాధాకరములు ఎంగిలింత మృంగ హేమమాయే హేమమైన బ్రహ్మ వేమన్న ఒక్కడే కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ప్రపంచంలో ఉన్న అన్ని వేద విద్యలు, శాస్త్రాలు, పురాణాల అధ్యయనం చివరికి మనసుకు భారంగా, కష్టంగా అనిపిస్తాయి. అవి కేవలం చదువులు మాత్రమే. వాటి ద్వారా సంపూర్ణమైన జ్ఞానం లభించదు. ఎంగిలి మృంగిన విధంగా విలువైన బంగారము మృంగలేము కదా.
బంగారము వలె కాంతితో వెలుగొందేవాడు బ్రహ్మస్వరూపుడైన వాడు ఒక్క వేమన మాత్రమే. కనులు మూసి ధ్యానమున నుండవలెనన్న మాయ మనసు రెచ్చి మరులు గొలుబు మనసు కట్టువాడే ఘనమైన మునియౌను కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, కళ్ళను మూసుకొని ధ్యానం చేయాలని ప్రయత్నించినప్పుడు ఈ మాయమయమైన మనసు స్థిరంగా ఉండదు. అది ఊహల్లో ఎగిరిపోతూ ఎన్నో ఆలోచనలు తెచ్చి మనిషిని తికమక పెడుతుంది. అలాంటి చంచలమైన మనసును అదుపులో పెట్టుకోగలిగిన వాడే నిజమైన గొప్ప ముని కాగలడు. బోధి నొసట బూయ వాదోపవాదాలు శాస్త్రవాసనలుండు సమసిపోవు బోధిలోన గుట్టు పూర్ణ గురుడెరుంగు కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మనిషి నుదిటిపై బూడిదను పెట్టుకోవడం వల్ల వాదోపవాదాలు శాస్త్రాలు అన్నీ నాకే తెలుసునన్న గర్వం ఆడంబరాలు అన్నీ తగ్గిపోతాయి. ఈ విభూతిలోని అంతర్లీనంగా దాగి ఉన్న అంశాలు సంపూర్ణ జ్ఞానవంతుడైన గురువునకు తెలియను. ఈ బూడిద మనకు ఈ లోకంలో ఉన్నది అన్నీ నశ్వరమని గుర్తు చేస్తుంది. ఈ జ్ఞానం కలిగిన వాడు వాద ప్రతివాదాలకు పాండిత్య అహంకారానికి దూరంగా ఉంటాడు. మాయ సర్వజనుల మరులు కొల్పుచునుండు మాయలేని నాడు మఠము లేదు. మాయతోడబుట్టే మంత్రతంత్రములెల్లా కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మాయ అందరి మనుష్యుల మనసులను మోహింపజేస్తూ వారికి తెలియకుండానే మరులు పడేలా చేస్తుంది. ఈ మాయ లేకపోతే మఠాలు ఆచారాలు భేదాలు అన్నీ ఉండేవి కావు. మంత్రాలు తంత్రాలు వంటి అనేక ఆచారాలు భేదాలు అన్నీ ఉండేవి కావు. మంత్రాలు తంత్రాలు వంటి అనేక ఆచారాలు కూడా ఈ మాయతోనే ఏర్పడ్డాయి. అంటే మాయ వల్లనే మనుషులు ఇవన్నీ నిజమని భావించి వాటిలో నిమగ్నమవుతున్నారు. కాయమనిడి గూట కాపున్న పులుగును గట్టివాడు కూడా పట్టలేడు. గురుడొకండే పట్టుకొన్న శక్తియుక్తుండు కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఈ శరీరం ఒక పంజరం వంటిది. అందులో ఉండే పక్షి అంటే మనస్సు. అది చాలా చంచలంగా ఎప్పుడూ ఎగిరిపోవాలని చూస్తూ ఉంటుంది. ఎంత బలమైన వాడైనా ఎంతగానో ప్రయత్నించినా ఈ మనసును పూర్తిగా అదుపులో పెట్టలేడు. కానీ సరైన గురువు మాత్రం తన జ్ఞానం ఉపదేశం యుక్తితో అచంచలమైన మనసును అదుపులో పెట్టగలడు.
గురుని మంత్రమనెడి గొడ్డలి చేబూని గుబురు కొన్న పొదల కూలగొట్టి లోన వెలుగు శివుని లోగొన్న మునియవును కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, గురువు చెప్పిన మంత్రం ఒక గొడ్డలి వంటిది. మన మనసులో ఉన్న అజ్ఞానం, అహంకారం, చెడు వాసనలు అన్నీ గుబురుగా పెరిగిన పొదలలా ఉంటాయి. ఆ గురుమంత్రాన్ని ఆశ్రయించి ఆ పొదలన్నింటినీ తొలగిస్తే మనలో దాగి ఉన్న వెలుగు, శివస్వరూపమైన పరమాత్మ బయటపడుతుంది. అలా లోపల ఉన్న దైవస్వరూపాన్ని గ్రహించిన వాడు నిజమైన ముని కాగలడు. తీవ్రమైన కవిత గండ్రగొడ్డలి కాగా బాట నడ్డు శత్రుకోటి గొట్టి వరక వీసుడ చల బ్రహ్మము తానవును కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, తీక్షణమైన కవిత ఒక పదునైన గొడ్డలి వంటిది. అది మన మార్గంలో ఎదురయ్యే శత్రువు లాంటి అజ్ఞానం, దుర్గుణాలు, అడ్డంకులు అన్నిటినీ తొలగిస్తుంది. అలా గొప్ప కవిత్వాన్ని సృష్టించి జ్ఞానాన్ని పంచే ఉత్తమ కవి చివరకు అచలమైన బ్రహ్మస్వరూపాన్ని, పరమాత్మను తానే అనుభవించి దానితో ఏకమవుతాడు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.